మహానుభావుడు త్యాగశీలి రాజీవ్ గాంధీ యొక్క 82వ జయంతి సందర్భంగా మా కాంగ్రెస్ కుటుంబం అందరికీ శుభాకాంక్షలు. చాలా ఎంత సంతోషం రోజు, దురదృష్టం, బాధాకరమైన రోజు కూడా. ఎందుకంటే వారు ఎంతో అమితంగా గౌరవించిన మహిళలు చెన్నై పెదంబూరులో వారు క్యాన్వాసింగ్కి వెళ్ళినప్పుడు మహిళా సోదరిమణి అన్న నేను దండా వేస్తా అంటే దగ్గర పొంగనే మానవ బాంబులాగా వచ్చిన ఎల్టీటీ మానవ రాక్షసులు ఆ రోజు వారిని పొట్టన పెట్టుకోవడం జరిగింది. కానీ తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. మన భారతదేశానికి ఎన్నో యువతను ముందుకు నడిపించి యువతకు ఈరోజు 18 సంవత్సరాల ఓటు హక్కు కల్పించిన గొప్ప నాయకుడు, అలాగే కంప్యూటర్ యుగాన్ని తీసుకొచ్చిన మహానాయకుడు. ఇట్లా అలాంటి నాయకుడిని కోల్పోవడం భారతదేశానికి ఎంతో దురదృష్టకరం. మనలాంటి ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు చాలా దురదృష్టకరం. ఈరోజు చూస్తున్నాం, మరి వారి యొక్క తనయుడు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని చేతబూని రాజ్యాంగాన్ని పరిరక్షించే కాంగ్రెస్ పార్టీ ఒకటే భారతదేశంలో వస్తే రాజ్యాంగాన్ని కాపాడుతుందని భారత్ జోడో యాత్ర చేసిన గొప్ప నాయకుడు. సో వారి అడుగుజాడల్లో తప్పనిసరిగా మా కాంగ్రెస్ నాయకులందరూ కూడా పనిచేస్తారని తెలుపుతూ, మరి ఈరోజు 18 సంవత్సరాల యువతులను కూడా ఈరోజు మేము ఓటు నమోదు కార్యక్రమంలో పాల్గొంటున్నాం. సో ఎంత మంచి ఒక శుభదినం. వారి పుట్టినరోజు కూడా మేము ఈ ఎస్ఐఆర్ పైన రావడం, ఎస్ఐఆర్లో ప్రక్రియ భాగంలో 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులను కూడా మేము ఓటు నమోదు కార్యక్రమంలో మా నాయకులందరూ కూడా పార్టిసిపేట్ అవుతున్నారు. సంతోషం. అలాగే ఈరోజు మన యొక్క కోనారెడ్డి చెరువు మీరు చూశారు, గతంలో ఎట్లుండే. మేము అధికారంలోకి వచ్చినాక త్వరలోనే దానికి ఫీడర్ ఛానల్ను క్లీన్ చేసి నింపించిన అందరు మా నాయకులు, ముఖ్యంగా కృష్ణారెడ్డి ఈరోజు లేడు, హైదరాబాద్ వెళ్ళాడు. కృష్ణారెడ్డికి బాధ్యత అప్పచెప్తే రవి వాళ్ళ టీం అంతా పోయి అక్కడ కూర్చొని, నేను కూడా 2 రోజులు అక్కడ 2-3 రోజులు విజిట్ చేసి ఆ ఫీడర్ ఛానల్ క్లీన్ చేస్తే ఈరోజు రైతులకు నిండుగా నీళ్లు నిండున్నాయి. దురదృష్టకరం, ఈ ఎలినోతోని వర్షాలు లేక రైతులు బాధపడుతున్న సందర్భంగా ఒక ఆర్తడ పంటలు వేసుకోవాలని సైంటిస్టులు చెప్తున్నారు. కాబట్టి దాన్ని ముందుకు తీసుకుంటూ వెళ్తూ, మరి కొందరు నాయకులు, మరి మేధావులని చెప్పుకునే నాయకులు మరి పాదయాత్రలు చేస్తున్నారు. హాస్యాస్పదం. మరి ఎలినోవా అనే దానికి వారికి అర్థం తెలిసిందో తెలియలేదో. మరి ఎస్ఆర్ఎస్పిలో నీళ్లు రావాలంటే మనకు పైభాగంలో అంటే నాసిక్ నుండి మొదలు పెడితే అటు నుండి పడితేనే మన ఎస్ఆర్ఎస్పి నిండితే ఎస్ఆర్ఎస్పి కెనాల్ వస్తుంది. మరి నీళ్లు ఉంచుకొని ఇవ్వలేదు అనే విధంగా రైతులను తప్పుదోవ పట్టిస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ గొప్పగా చెప్పుకునే నాయకులు ఒకసారి ఆలోచించుకోవాలి. మరి నేను వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. ఈరోజు మరి అదేవిధంగా 3.14 crores ఈ యొక్క చెరువు కట్టను ఇంకా సుందరీకంగా చేసే విధంగా, స్ట్రెంథన్ చేసే విధంగా ఈరోజు శాంక్షన్ చేసుకోవడం జరిగింది. గౌరవ కాకతీయుల కట్టిన నాటి కాలం చెరువు కాబట్టి మనకు ఎప్పుడు కూడా ఆశాజనకంగా ఉంటుంది. ఎందుకంటే ఎల్నినో అలాంటి సమయం వచ్చినప్పుడు మనం కెనాల్స్ ద్వారా నీళ్లు నింపుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా రైతులు, మరొకసారి దమ్మనపేట రైతులను, మన చుట్టుపక్కల రైతులు అందరితో కూర్చొని, ఎందుకంటే ఎక్కువ భాగం దమ్మనపేట మరి రైతులది చెరువు మునిగిపోతుంది నిండినప్పుడు. ఇది తప్పనిసరి గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఏ విధంగా రైతులతో మాట్లాడి వారికి న్యాయం జరిగే విధంగా కూడా ఆలోచిస్తాం. మరి దీన్ని తప్పనిసరిగా కాంట్రాక్టర్ గారు త్వరలోనే పూర్తి చేసి మళ్ళీ వచ్చే వర్షాకాలం కల్లా కట్టను మరి అమర్నాథ్కు ఈ బాధ్యత చూడమన్నా, ఇరిగేషన్ అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షించమన్నా. ఎందుకంటే మళ్ళీ తూతు మంత్రంగా కాకుండా మంచిగా వారు చూపెట్టినట్టుగా ఒక పాయింట్ నుండి, ఏది మన వాటర్ వదిలే పాయింట్ నుండి మళ్ళీ వాటర్ వదిలే 2 తూముల మధ్యన స్ట్రెంథెన్ చేస్తూ దాన్ని బ్యూటిఫికేషన్ చేసే విధంగా, అలాగే వీలైతే ఆల్రెడీ మొన్న పోల్స్ ఇచ్చినాం కరెంటు. మన పండుగకు పెద్ద ఎత్తున అందరూ నాయకులందరూ వస్తే ఎలక్ట్రిసిటీ కూడా ఇచ్చినాం. దీన్ని వాకింగ్ ట్రాక్ చేస్తా అన్నాం. తప్పనిసరిగా వీలైతే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవ మంత్రివర్యులను కూడా ఒకసారి విజిట్ చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నా. ఒకవేళ ఆశీర్వదిస్తే మీరందరూ తప్పనిసరిగా ఈ కట్టను కోనారెడ్డి చెరువు, కాకతీయులు కట్టించిన చెరువును
బండ్ స్ట్రెంగ్తన్ చేసి దీన్ని బ్యూటిఫికేషన్ కూడా చేసే విధంగా ముందుకు వెళ్తా అని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నేను ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మీరందరూ ఆశీర్వదిస్తే నేను ఎమ్మెల్యే అయినా. ఇక్కడ నేను ప్రజలతో మంచి సత్సంబాలు కలిగి మంచిగా ఉన్నా అంటే తప్పనిసరిగా ముఖ్యమంత్రి వర్యులు కానివ్వండి ఎవరైనా కూడా శభాష్ మంచిగా చేస్తున్నాం మళ్ళీ నిన్నే ఆశీర్వదించాలి అని అడగట్లే, తప్పేం లేదు. రేపు మరి డీలిమిటేషన్ అయితే ఎట్లుంటుందో తెలియదు, పోటాపోటీ కాదు. ఆయన మాటల సందర్భంగా రేవు ప్రకాష్ రెడ్డి గారు బాగా పనిచేస్తున్నారు, మళ్ళీ కూడా వారిని గెలిపేయండి అని అన్నారు తప్ప ఇవన్నీ అంటే తప్పుడు సంకేతాలుగా వాళ్ళు తీసుకొని నిన్న జరిగిన విషయంలో బాధాకర విషయం. అది తప్పనిసరిగా ఏఐసిసి పిసిసి గారు చూస్తున్నారండి. థ్యాంక్ యూ.